ఓకే. సో, నా యేసుప్రభుని లంజా కొడుక, మేరీని లంజా అన్నందుకే వీడియోలు చేస్తున్నా. లేకపోతే నేను పాస్టర్లతోని కొట్లాడుతున్నా. పాస్టర్‌తోని గుర్తుపెట్టుకో. కొంతమంది క్రైస్తవులు నన్ను హిందువులతోని కొట్లాడమని నీకు కొట్లాడమంటే కూడా నేను కొట్లాడా. నాకు ఆళ్ళతోని అవసరం లేదు. నాకు అసలైన శత్రువులు మీరేరా, నేను మీతోనే కొట్లాడతా అంటే క్రైస్తవులు నన్ను తిట్టిర్రు. అదేరా నేను హిందువులే పంపించిండ్రు అని చెప్పి. నువ్వేమన్నా అనుకోరా, నేనైతే ఆళ్ళతోని కొట్లాడా. నాకు కామెంట్ పెట్టి నీ యేసు లంజా కొడుక, మేరీ లంజా అంటే నేను ఊరుకుంటానా? తమ్ముడు మరి నేను చెప్తే బాధపడతా అంటే చెప్పు చూద్దాం అన్నారు. ఇప్పుడు ఆయన అడ్రస్ లేదు, వాడు ఫరారైపోయాడు. సరేనా? మళ్ళీ ఇంకొకటి వాడు అన్నప్పటి నుంచి ఏందని చూస్తే ఈ రాధామనోహర్ దాస్ గారు చాలా ఓవర్గా మాట్లాడుతుండు. ఆ గుండు అందరినీ గుండు వాళ్ళ కొట్టి మీరు వాళ్ళ కొట్టుకోరు, ఎవరు హిందువులే వాళ్ళ కొట్టుకోరు. వీళ్ళు ధర్మరక్షణ చేసలే ఉన్న ధర్మాన్ని ఎగరగొట్టుకుంటారు అన్నది గుర్తుపెట్టుకో. వీళ్ళు ఇట్లా అంటుండ్రు అన్నందుకు మీ ఇది ఇవ్వాల్సింది వస్తున్నది. సో నేను చెప్పేది ఏంటంటే, బ్రాహ్మణులు కట్టుకున్న కథలు ఇవన్నీ కూర్చొని ఆధిపత్యం కోసము మీ పొలాలు మీ అన్ని లాక్కున్నారా లేదా, అప్పుడు అన్ని గుంజుకున్నారా లేదా బ్రాహ్మణులు? ఏంది ఈ దేవుడు అని ఒక కాన్సెప్ట్ పెట్టేసి ఇట్లాంటి కథలు కూర్చొని అదే సినిమాలు రాస్తాం చూడు. నెక్స్ట్ ఏ స్టోరీ బాగుంటుంది, ఏ స్టోరీ బాగుంటుంది, కథలు రాసుకురు. తర్వాత నాలాంటి వాళ్ళు వచ్చి ఆ కథలకి తీస్తారా తీయరా అది అనుకోలే. ఇప్పుడు తెలుస్తుంది. సరే ఇప్పుడు చూద్దాం. గోరక్షణ వేస్తున్నారా మీరు? ఓడరాగా ఏడేస్తున్నారా మీరు గోరక్షణ? ఫస్ట్ సంగతి ఆవుని దేవత, మీ దేవుడు అని అమ్మ అంటారు. మీ అమ్మ మా గోమాత, మా మాత, మా దేవత అంటారు. మీరు ఎక్కడ హిందువులు గోకు మీ మాతకు రక్షణ ఇస్తారు. ఫస్ట్ సంగతి ఒకటి గుర్తుపెట్టుకోరి. ఏ అమ్మ అన్నదా గోమాత అన్న ఎవరిని అమ్మ అంటున్నారు కాబట్టి ఏ తల్లికైనా దేనికైనా కానీ ప్రాణం కంటే ఏంటిది శీలం చాలా ముఖ్యం. రైటా? అది ఎక్కడ కాపాడుతున్నారు మీరు? ఎక్కడ కాపాడుతున్నారు అని అడుగుతున్నా. సో ఫస్ట్ రాధామనోహర్ దాస్ ఏం చెప్తాడో చూడుండ్రి. తర్వాత ఆ ఆవులో మీరు ఇట్లాంటి విగ్రహాలు ఎన్ని చూస్తున్నా, నేను జమానా నుంచి చూస్తున్నా. గుడిలాగా ఇంట్లో పెట్టుకొని కూడా విగ్రహం పెడుతుంటారు, ఆవుది పెట్టుకుంటారు. సరే స్థాపించారు విగ్రహాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపిస్తా చూడుండ్రి. ఆవు మీద ఎంత దేవతల బొమ్మలు ఉన్నాయో చూడుర్రి. అంటే అంతమంది దేవతలు ఆవు మీద ఉన్నాయా లేవా? సో ఫస్ట్ రాధామనోహర్ దాస్ చూడండి. తర్వాత ఆవు మీద ఎన్ని దేవతలు, ఎంత ఆల్మోస్ట్ ఆల్ దేవుళ్ళు, చాలా మటుకు దేవుళ్ళు అన్ని ఉన్నారు. రైట్? చూడుండ్రి. దాని తర్వాత ఏందో నేను చెప్తా. రైటా? నీళ్లు గంగమ్మ, భూమి భూమాత, ఆవు గోమాత, తులసమ్మి భూమాత, ఆవు గోమాత. గుండుగాడు ఆవు గోమాత ఇది దుంకుతున్నాడు కదా. ఈ దుంకే వారికి అందరు ఇందులో కబా మావాడు ఏం చెప్పిండు గుండుగాడు అనుకుంటారు. తర్వాత చూస్తే ఎంత తుస్సునే గాలి ఎగిరిపోతుందో. ఇప్పుడు నేను చెప్పినాక దీనికి ఆల్రెడీ చూపిస్తున్నా కదా, ఇంకేంది చూడు. చూసిండ్రా? అంతమంది దేవతలు ఉన్నారా? వీళ్ళు గోరక్షణ చేస్తుర్రా? ఎవరు చెప్పారు గోరక్షణ చేస్తుర్రని? గోరక్షణ అంటే ఇప్పుడు మాత అంటారు కదా, అమ్మ అంటారు కదా, గోమాత అంటారు, అమ్మ అంటారు కదా. మళ్ళీ అమ్మని రక్షించాలి కదా. రక్షించే సంగతి పక్కకు పెట్టు. వీళ్ళే ఆవుని తీసుకుపోయి క్రాసింగ్కి తీసుకుపోతారు. ఎంత పాపం తల్లి అన్నప్పుడు. అందుకే నేను ఏమంటున్నా, ప్రాణం పోతుంది, గోవులను చంపుతుండ్రు అని అంటారు కదా. అయినా ఈ మధ్య ఎక్కువ శాతం ముస్లిమ్స్ తింటలేరు. ఏదో రోగాలు వస్తున్నాయని బంద్ చేసారు. నాకే చెప్పారు అన్న తినొద్దన్న రోగాలు వస్తున్నాయని చెప్పారు. తింటలేరు ఈ వాళ్ళు తింటలేరు. చాలా మటుకు ఓల్ సీట్లో కూడా తింటారు. నాకు ఉన్నారు కదా మస్తు మంది దోస్తులు లేరా? నాకు ఉన్నారే ముస్లిమ్స్ దోస్తులు, హిందూ దోస్తులు. నిన్న రాత్రి కూడా సయ్యద్ గారు ఒకటి ఫోన్ కొడుతున్నాడు. వాడు మంది వేసినట్టు ఫోన్ చేస్తాడు మావాడు. ఫోన్ చేస్తే ఎత్తలే, అనుకున్నాను. ఫోన్ చేసి ఈ మధ్య దేవుళ్ళు ఎక్కుంటున్నా కాబట్టి మాట్లాడతారు. నాకు ఉంటారే హిందువులు, నేను వాళ్ళతో తిరుగుతా, ముస్లిమ్స్ వీళ్ళతో తిరుగుతా. నా పని తరఫు నుంచి మొత్తం ముస్లిమ్స్ దోస్తులు, మామూలు ఇక్కడంతా హిందువులు క్రైస్తవులతో తిరిగా. వాళ్ళకి నాకు పడదు. నేను ముందటి నిలబడితే అన్ని లేఖనాలతో ఫైట్ చేస్తాను. రైట్? సో ఇప్పుడు గోకు రక్షణ ఇస్తారు. గోమాత. ఆ మాత మీద ఎన్ని దేవుళ్ళ ఫోటోలు. అంటే ఏదన్నా సృష్టించినప్పుడు, ఏదైనా విగ్రహం స్థాపించినా 100 సార్లు ఆలోచించాలి. తర్వాత ఇట్లుంటుంది, ఇట్లా తీస్తారు. మరి ఇట్లా లోతులు తీయాల్సింది వస్తుంది. యేసు ప్రభుని లంజవుడుక మేరీ లంజ బూతు పుస్తకం అన్నప్పుడు ఎన్ని బూతులు జరుగుతున్నాయో చూపిస్తారు కదా. మరి వేరేవాడు కూడా మరి నా యేసు ప్రభుని అంటే నేను ఊరుకుంటానా? మరి నేను తీయాలన్నా తప్ప కాదా? నేను వద్దురాబోయే నేను రాను అంటే ఎందుకు గెలకాల? నన్ను గెలికితే ఎట్లుంటుంది? ఇట్లుంటుంది. ఫస్ట్ సంగతి
ధర్మాన్ని మీరు రక్షించుడు ఏంటిదిరా? నాకు అర్థం కాదు. ధర్మం మనల్ని రక్షించాలి కానీ దేవుణ్ణి మీరు కాపాడడం ఏంటిది? దేవుడు మనల్ని కాపాడాలి కానీ విచిత్రం కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా, అరే మీకు చచ్చిపోకుండా బతకాలంటే నమ్ముర్రి, అది కూడా యేసుప్రభు నమ్మంటే పాస్టలా జరగదు, నా దగ్గర ఈయనంటారు అని చెప్పిన. అది మీ ఇష్టం. నేను దేవుని రక్షించాడు, మీకు కావాలంటే నువ్వు మీ పిల్లలు బతకాలంటే రండి, లేకపోతే పోండ్రి అని చెప్తున్నారు అంతే. అది మీ ఇష్టము. నేను దేవుని కాపాడని, దేవుడు నన్ను కాపాడతాడు కానీ ఇది విచిత్రం అయిపోయింది. మీరు అంటే అంత వీక్ మీ ధర్మం అంత ఈజీగా ఎగిరిపోతుందా మరి? ఆయన ధర్మాన్ని కాపాడడం ఏంటిది? ధర్మం మనం కాపాడాలి కానీ మీరు రిటర్న్ ధర్మాన్ని కాపాడడం ఏందో, ఇదైతే విచిత్రం. సరే, ఆ సంగతి పక్కబడి సరే, ఇప్పుడు వీళ్ళే జబర్దస్తి తీసుకుపోయి క్రాసింగ్ చేపిస్తున్నారు ఆవులని. ఎందుకు? ఆడ గోమాత ఇది కాదు, ఆడ కావాల్సింది వీళ్ళకి ఏం కావాలా? పాలు కావాలా, దాంతో డబ్బు కావాలా. ముఖ్యం ఏం కావాలా? డబ్బు. తిరిగి అంటే ఈ దేవత ఈ వాడుకోవడము, ఈ కథలు వాడుకోవడము, ఇది అంతా వాడుకోవడం దేనికోసం? డబ్బు కోసం. ఇప్పుడు ఆవేం చేస్తుందో, ఆవుని వీళ్ళు దాన్ని బంధించి మరి, అంటే అది ఇంచుమించు ఒక రేపే కదా, రేపు మళ్ళీ అదిగాక ఆవు రోడ్లో నేనే 2-3 సార్లు కాపాడడానికి ప్రయత్నించిన బయట. ఏంద్రా ఆవుని రేపు ఇది గలీజ్ చేయబోతుందని చెప్పి గలీజ్ చేయబోతుంది ఏందని ఆ పనికి నేనే ప్రయత్నించిన 2 సార్లు. మీరు ఆపరా మరి? గోరక్షణ అంటే వాటి ఎంబడి తిరగాల, పడితే ఏది పడుతుంది ఒకటే ఎద్దు కూడా కాదు, ఏది పడితే అది తలుగుతూనే ఉంది. ఏంది అది? మరి అది ఆపరా? ఆ మాత అన్నప్పుడు మాతకి ఏం కావాలా? మాతకి ఏది రక్షణ? ప్రాణమా? ప్రాణం కంటే గొప్పది శీలమా? దాన్ని కాపాడనా లేదా? దాన్ని కాపాడది పోయి వీళ్ళ పాల కోసం, దీనికోసం వీళ్ళే దాన్ని బంధించి మరి దాన్ని ఇంచుమించు రేపే చేసినట్టు. ఇంకేం? ఇప్పుడు మాత అన్నప్పుడు కాపాడాలి కదా, గౌరవిస్తుందేమో కదా. మరి ఏడ గౌరవిస్తుంది? స్త్రీని గౌరవిస్తుంది కదా, ఇదేనా గౌరవం మరి? మళ్ళీ దాన్ని బంధించి మనుషులు నిలబడి మరి దాన్ని చేయించుకుంటే ఇంకా నవ్వు పట్టే సిగ్గు శరం ఉందా? ఇదే నా గోమాతను రక్షించడం? ఒకసారి ఫస్ట్ చూడండి వీడియో. చూసిరా? ఇంకా చూస్తే కూడా మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోరు ఏమి చేస్తున్నారు. ఏంది అది? ఇదా? అందుకే ఇవన్నీ ఏంటిది? ఒక కట్టు కథలు. ఇప్పుడు అందులో ఉట్టి గోమాత ఒకతే ఉందా అంటే ఆ మాతల ఇప్పుడు వీళ్ళు సృష్టించినవి అన్నీ ఉన్నాయా? ఎంతమంది దేవుళ్ళు కనిపిస్తారు ఇప్పుడు ఆ విగ్రహంలో? ఫస్ట్ ఈ విగ్రహం తీసేరు మరి. లేకపోతే మీరు ఏంటిది? అది అపవిత్రం అయిపోయినట్టు కదా, అపవిత్రం చేసేసారు మీరు. మళ్ళీ అందులో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఫోటోలు ఉన్నారంటే, అంటే అంతమంది దేవుళ్ళు ఆ ఆవులో ఉన్నారంటే ఒక్కలా ఇద్దరా పాపం చేసినట్టు, అంతా గలీజ్ అయిపోయినట్టు, అపవిత్రం అయిపోయినట్టు, ఎంతమంది దేవుళ్ళు అపవిత్రం అయిపోయినట్టు కనిపిస్తుంది. అందుకే ఏదైనా కథ అల్లినప్పుడు చూసి అల్లాలరా, గుండుగా అల్లారా? ఇవన్నీ కథలా కావా? ఇవి కథలా కావా చెప్పు? ఇందులో నిజం ఉందా? ఇవన్నీ ఒక కల్పిత కథలు. పోతుంది ఒక ఆవు పోతుంటే దీని మీద ఏమైనా కథ రాద్దామా అని రాసినట్టు, అంతే కదా. ఇది ఒక దేవత కథ, దాన్ని అంటే ఏ రూమ్ ఏదైనా జంతువు పోతుంటే దాన్ని చూసి ఇది రాసేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. నెక్స్ట్ ఏమి? ఇప్పుడు బాహుబలి 1 వచ్చినప్పుడు బాహుబలి 2 ఎట్లా తీయాలని ఆలోచిస్తారు కదా, ఇంట్రెస్టింగ్ ఎట్లా తీయాలని చెప్పి. అదేవిధంగా ఆలోచించే ఈ దేవతలను అందరినీ దేవుళ్ళందరూ స్థాపించినట్టుందా లేదా? మళ్ళీ ఆ దేవుళ్ళకి పెళ్ళి ఏంటిది? ఫస్ట్ సంగతి విచిత్రం కాకపోతే ఇష్టం వచ్చినట్టు అన్నీ పెళ్ళిళ్ళు ఏంటిది? మనిషి శరీరం అంటే ఏమని ఉంటుంది బైబిల్లో? అసలు స్త్రీని ముట్టడం కరెక్ట్ కాదు, కానీ వ్యభిచారాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక స్త్రీ కావాలి. అది మనుషుల శరీరం తప్పు ఉంటుంది కాబట్టి, గలీజ్గా ఉంటుంది కాబట్టి అది మనుషులకు. దేవునికి ఏం అవసరం? ఇవన్నీ ఒక కథలలాగా ఉన్నాయా లేవా? మరి ఇప్పుడు అడుగురి మరి. ఇప్పుడు ఆ విగ్రహం మీద అన్నీ ఉన్నాయి కదా. ఈరోజు విగ్రహం కోసం చెప్తున్నాము, రేపు తర్వాత ఇంకోటి గుడిల కోసం కూడా చెప్తా. గుడిలు ఎందుకు పెట్టిరో కూడా చూస్తా. గుడిలు పెట్టింది ఎన్ని పాపాలు చేయడానికి కూడా చూపిస్తాను. అందుకే అంట, నేను ముందే చెప్పిన, నేను ఇస్లాంని ఒక ఆట ఆడినవని, ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఒక ఆట ఆడినవని, నన్ను మీరు ఎంత పెద్ద కాదరా అని చెప్పిన. ఇన్నరా? రెచ్చగొట్టిరు. ఇప్పుడు రెచ్చగొట్టినందుకే కదా పెట్టాల్సింది వస్తుంది. సో ఇంత దారుణం. ఇప్పుడు ఒక అమ్మని అట్లా బంధించి అట్లా ఎవరని చేస్తారా? అట్లా చేపిస్తారా పిల్లలు అట్లా నిలబడి మరి? అది ఎంత గలీజు చెప్పు, తప్పా కాదా? ఒకవేళ మీరు గోమాత అంటే ఫస్ట్ మాతని మీరు అట్లా చేస్తుండ్రు అంటే, దాన్ని సహకరిస్తుర్రు అంటే మీరందరు నరకం పోతారా లేరా? మీ లెక్క ప్రకారం నరకం పోతారా లేరా? కాబట్టి ఏదైనా కథ అల్లేటప్పుడు
ముందు ముందు చదువుకునేటోళ్ళు వస్తారు, లేదా కొంచెం జ్ఞానం ఉండేటోళ్ళు వస్తారు. ఇవన్నీ అందుకే ఆనాడు ఎందుకు చదవనీయలే గ్రంథాలు ఇవన్నీ బయట పడతాయి అని చెప్పి. అందుకే చదువుకోవద్దు, వీళ్ళు మాత్రం మంచిగా ఉండాలా, వేరే వాళ్ళు మాత్రం అంటే వీళ్ళు గుండుగా ఆధిపత్యం నడవాలా, మీ పొలాలు గుంజుకోవాలా, మీ తిండి గుంజుకోవాలా, మిమ్మల్ని మొత్తం బానిసలుగా చేయనీకి సృష్టించిన దేవుళ్ళు తప్పించి ఇది ఒక పాటలు ఒక కథలు అల్లేరు. కథలు అల్లడంలో ఈ పాస్టర్లు ఒకటి, ఈ గుండుగాన్లు ఒకటి మహా మీద కథలు అల్లడంలో. ఆ సతీష్ కుమార్ కూడా కథలు ఎట్లా అల్లుతాడు అట్లా. వీళ్ళందరూ ఒక కథలు సృష్టించింది తప్పించి యేసు ప్రభుని నమ్మితే మాత్రం ఖచ్చితంగా మరణం లేదు. అది నేను ఉండాలా. అందుకే నాకు చూడు నేను ఎట్లున్నా, దేవుని కోసం పనిచేసే నేను లూకాసు వార్త 20 పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వడరు, లోకపు జనులు వేసుకుంటారు, వాళ్ళకి అవసరం వాసవి. దేవుని కోసమే బతికేటోరికి పెళ్ళిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు? అందుకే నేను అంటే మీ దేవుళ్ళు చాలా బిజీ పోయి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఉంటాయా లేదా? నాకు తెలిసి ఇంకా కూడా పిల్లలు పుట్టిండొచ్చు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎన్ని అయినాయో తెలియదు, వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకురో, వాళ్ళు ఎంతమంది పిల్లలు కన్నారో, కుప్పలు ఇంకెంతమంది అయ్యారో, వాళ్ళు ఇంకెన్ని గొడవలు అయినాయో, వాళ్ళ గొడవలకు వాళ్ళకే టైం దొరుకుతలే. నువ్వు భూమి మీద కూర్చొని ప్రార్థన చేయగానే వింటారా? వాళ్ళ కొట్లాటలకే వాళ్ళకి నీ అమ్మ ఇంకొక దేవుని దగ్గర పోతారు, ఇట్లా అయింది వానికి నాకు లొల్లి అయింది అంటే పంచాయతీ తీసుకొని ఇంకో దేవుని దగ్గర పోతుంది. ఇప్పుడైతే ఇంకెన్ని లొల్లులు అవుతున్నాయో, ఇంకెన్ని దేవుని పుట్టిర్రో, ఎంతమందికి పెళ్ళిళ్ళు అయినాయో, ఫుల్ బిజీ వాళ్ళ పిల్లలను నానే పడతారు. శివుడు వినాయకుడిని గుర్తుపట్టలే. ఇక మీరు కింద కూర్చొని ప్రార్థన చేస్తే ఈ భూమి మీదకేంచి తింటారా? అర్థమవుతుంది వాళ్ళకు. ఫస్ట్ వాళ్ళ కూడా ఒకవే మా కొట్లాడడం మాకు నీదేడు తింటామంటారు. అసలు వాళ్ళకి టైమే లేదు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు భయ్. వాళ్ళు లోకం జనులు. పెళ్ళిళ్ళు కావాలా, వాళ్ళ భార్యలు. ఇప్పుడు పార్వతీదేవికి గంగాకి అయితే లేదు గంగా కట్టిన, పార్వతీదేవికి శివుడికి అయితే లేదు, ఎందుకు గంగని తెచ్చినావు అని చెప్పి కొట్లాడుతుంది ఆమె. నువ్వు నాకు సవతిని తెచ్చినావు అని ఇన్న మీద అనుమానం పడుతుంది. ఎట్లా మన ఇండ్లలో అనుమానం పడతారు చూడు మామూలుగా భర్తల మీద, అట్లా అనుమానమై శివునికి భార్య గొడవ అవుతుంది. ఏంది అంతా అంటే ఇవన్నీ ఒక కథలా కాదా? ఇందులో నిజం ఉందా అంటే నిజం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోరి, చూసుకోరి. ఫస్ట్ మరి గోమాతలను కాపాడారు. గోమాతలు మీరు కాపాడతలే, ఇంకా దాన్ని ప్రోత్సహిస్తారు మీరే. ప్రాణం కంటే ముఖ్యం శీలం. మీరు గోమాత అంటే ఎవరైనా తల్లిని అలా పెట్టి అలా చేస్తారా? పిల్లలు అట్లా నిలబడి అట్లా చేపిస్తారా? తప్ప కాదా? తప్ప. ఇప్పుడు ఒక ఆవే కాదాడ, ఒక ఆవే అపవిత్రమైనట్టు కనిపించట్లే. ఎంతమంది ఆ ఆవు మీద ఎన్ని ఫోటోలు చూసారు మీరు? ఎంతమంది దేవుళ్ళు అంటే అంతమంది దేవుళ్ళు మొత్తం. కాబట్టి ఫస్ట్ మీరు ఆ వీడియో అదేంటి ఎవరో ఇంట్లో ఉన్నాయో, ఏ గుడిలు ఉన్నాయో ఫస్ట్ ఆ ఫోటో తీశారు. ఇప్పుడైతే ఫోటో తీయమని చెప్తుందా, రేపు గుడిలు లేచిపోయేది చెప్తా. ముందు గుడిలు పెట్టి ఏం పాపాలు చేస్తారు అన్నది కూడా చూపిస్తా. రైట్ మరి దాని తర్వాత అసలు గుడిలో దేవుడే లేడని చూపిస్తా. ఇంకేం కావాలా మీకు అన్నీ చూపిస్తా. ఎందుకురా నన్ను గెలికిర్రని 100 సార్లు ఆలోచించాలి మీరు. అర్థమైందా? నా మాన నేను పోతుంటే నన్ను వచ్చి గెలికిరా లేదా? ఇప్పుడు చూపిస్తా. అందుకే అంట గుండుగా అంటారా, కథలు అన్నప్పుడు చూసి వెళ్ళాల. అర్థమైందా? సృష్టించినప్పుడు ఇట్లా కల్పిత కథలు సృష్టించినప్పుడు చూసి వెళ్ళాల. తర్వాత ఏమవుతుంది? ఈ విధంగా అవుతుంది. జంతువుని జంతువులాగా చూపించుకుంటే మీకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు గోమాత మా దేవత అన్నారు, దేవతను తీసుకుపోయి పిల్లలే ఇలా రేపు చేపిస్తుడు కరెక్ట్ పాపమా కాదా? ఇన్ని పాపాలు హిందువులతో చేపిస్తున్నారు. మీరు చేసేది కాక హిందువులతో చేపిస్తున్నారు. అక్కడనేమో పార్వతీదేవి ఒక యోనిని పంతులు కడుతున్నారు, అది ఆ పనికి ఓడిపోలే. ఇక్కడనేమో ఆ పనికి గోరక్షకున మా అమ్మ మా దేవత అన్నారు, ఎవడు పోతేనే లేడు కాపాడడానికి. మళ్ళీ గోరక్షణ చేస్తుందన్నమాట. ఇదేనారా గోరక్షణ చేసుడు? మీరు చెప్పండి నాకు సమాధానం.